కమ్మలతో కళ్ళు మండవలో బావి వ్రతాలతో ఊరి ముచ్చటలో తాటి కమ్మలతో కళ్ళు మండవలో బావి వ్రతాలతో ఊరి ముచ్చటలు కులము మతము మాకు లేదు వెనుక బీద తేడాను లేదు కులము మతము మాకు లేదు వెనుక బీద తేడాను లేదు అందరిని సమానంగా ఆదరించే వాళ్ళము అందరిని సమానంగా ఆదరించే వాళ్ళము బాయ్ బాయ్ అంటూ బతికేటి వాళ్ళము కత్తినూరే కత్తినూరే టొల్లము వదలరానే కత్తినూరే టొల్లము కళ్ళు గీత టొల్లము కపటము లేని వాళ్ళము కత్తినూరే టొల్లము కళ్ళు గీత టొల్లము కపటము లేని వాళ్ళము ముస్తాదురా కబడ్డీ చాల్మకు ముస్తాదురా కత్తి కబడ్డీ పెద్ద ఆయుధాలు ఎన్నమా చేతులున్నరా మంచికే వాడతాం మానవత తాటతం పాపన్న వారత సాలమురా సామిక రాజా తాపకులం కష్టాన్ని నమ్ముకునే జాతి మాదిరా కత్తినూరే 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 టోళ్ళము కళ్ళు గీసే టోళ్ళము కప్పటం లేని వాళ్ళము. ప్రభుత్వంలో మీరు ఏం బీకుతున్నారని అడుగుతా ఉన్నా. మీ డిపార్ట్మెంట్లో ఉండి ఈ కార్మికులు అంటే మీకు పనికిరాదా? కళ్ళు గీత కార్మిక సంఘం అంటే ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక హిస్టరీ ఉంది. ధర్మభిక్షం గారి నుంచి మొదలుకుంటే నేటి రమణ వరకు అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర. మరి అనేక సంఘాలు, మా గౌడ సంఘాలు అందరూ కూడా చాలా మంది కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి ఖర్చు కానటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టకుండా లక్షలాది మంది కార్మికులు ఉన్నటువంటి పెద్ద సామాజిక వర్గమైనటువంటి గౌళ్ళ యొక్క సమస్యలు, గీతా కార్మిక సమస్యలు కూడా పట్టించుకోకుండా ఏ కుల వృత్తి ఒకటని కాదు, యాదవులు, కొల్ల కురువలు కానీ, మత్స్యశాఖ కానీ ఏ కుల వృత్తులను పట్టించుకోకుండా అతి భయంకరంగా చెట్టెక్కితే చనిపోతాడు, కింద దిగేంత వరకు నమ్మకం లేదు. అలాంటి చావు బతుకుల మధ్యలో చేస్తున్నటువంటి వృత్తిని చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు. నీరా కేంద్రాలు పెడతామన్నది, ఉన్న నీరా కేంద్రం బంద్ చేసిండ్రు. నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని నందనంలో పెడితే అది ఓపెన్ చేయట్లేదు. గౌడ భవనం ల్యాండ్ ఇచ్చినాం, కట్టిస్తలేరు. దుకాణాలపైన దాడులు చేసి కల్తీ పేరు మీద కేసులు పెట్టి హైదరాబాద్లో 60 దుకాణాలు బంద్ చేయించిండ్రు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులను ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వైన్ షాప్లలో 25% రిజర్వేషన్ అన్నారు, ఒకటి లేదు. సర్దార్ సార్వయ్య పాపన్న జిల్లాకు పేరు పెడతామన్నారు, జనగామకు పడుకు లేదు. ట్యాంక్ బండ్ పైన జీవో ఇచ్చినాం, నిధులు కేటాయించినాం, విగ్రహాన్ని ఇంతవరకు కట్టలేదు. ఉన్న 2500 గజాలు మేము ఇస్తే దాన్ని తగ్గించిండ్రు. ఎక్సైజ్ మంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతా ఉన్నాం, మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వంలో మీరు ఏం బీకుతున్నారని అడుగుతా ఉన్నా. మీ డిపార్ట్మెంట్లో ఉండి ఈ కార్మికులు అంటే మీకు పనికిరాదా? మేమంతా చులకన కనిపిస్తున్నామా? ఏమనుకుంటున్నారు? చనిపోయిన వాళ్ళకి ఎగ్జిక్యూషన్ ఇవ్వరా? కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. 10 లక్షలు ఇవ్వకుండా నడుస్తున్నందుకు మళ్ళీ 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? స్పెషల్గా ఎక్సైజ్ మినిస్టర్ గారిదే బాధ్యత. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ సామాజిక వర్గం కనుక ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి వారం రోజులలో 10 లక్షలు ఇవ్వాలి ఎగ్జిక్యూషన్. 5 లక్షలు ఇస్తా అంటే ఒప్పుకో మోసం. వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వాలా? ఎక్సైజ్ మినిస్టర్ వెంటనే వారం రోజుల్లో ఓపెన్ చేయాలి. నందనంలో బై ప్రొడక్ట్స్, తాటి బెల్లము అవన్నీ తయారు చేసేది. ఎందుకంత నిర్లక్ష్యం? గౌళ్లను రాజకీయంగా ఎదగకుండా గౌళ్ళకు పంచాయతీలు పెడతా ఉన్నావు. నీవు జిల్లాలో పెడతా ఉన్నావు, కాన్స్టిట్యూన్సీలో పెడతా ఉన్నావు, రాష్ట్రంలో కూడా పెడతా ఉన్నావు. ఎక్సైజ్ అధికారులను ఉసిగల్పి కల్తీ పేరు మీద భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నావు. మేము ఇన్ని రోజులు కామ్గా ఉన్నాం, చూస్తూ ఊరుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మా జిల్లానే, మంత్రి కూడా మా జిల్లానే. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఏం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. మరి ఈ వారం రోజులలో పరిష్కారం చేయకపోతే మేము కూడా అగ్రెసివ్గా ఒక్కొక్క సంఘం ఒక్కో నెల కార్యక్రమం తీసుకుంటుంది. మొట్టమొదటిగా కళ్ళు గీత కార్మిక సంఘం మొదలు తీసుకుంటుంది కార్యక్రమం. ఒకసారి చలో అసెంబ్లీ పెడతాం, ఒకసారి సెక్రటరీ ముట్టడి పెడతాం, ఒకసారి మంత్రులు ముట్టడి పెడతాం, ఒకసారి ముఖ్యమంత్రి కార్యాలయం పెడతాం, ఇంకొకసారి ఏం చేయాలన్నా చేస్తాం. నెల చేసి రాజకీయంగా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవరు చేస్తారో వాళ్ళని భూస్థాపితం చేసేటట్లు మేమందరం కూడా ఐక్యం అవుతాం. పార్టీలకు అతీతంగా అందరు కూడా వాళ్ళు వేసే బిచ్చకు కక్కుర్తి పడి
అక్కడ జోకకుండా నా జాతి ఇంతమంది చనిపోతారు, ఏ వృత్తిలో ఎవరు చనిపోరు, ఈ వృత్తిలో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 మంది చనిపోయినరు. ఒక బోర్బాయిలో ఒక పిల్లగాడు ఇరుక్కపోతే ఆగ మేఘాల మీద అని బతికిస్తారు, కానీ చనిపోయినామని కూడా దిక్కు దివాన్ లేదు. ఇదేం దౌర్భాగ్యం రానిటట్లు మీరందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగకుండా వాళ్ళు ఇచ్చే ఇంగిలి పదవులకు ఆశపడకుండా మీరే అక్కడ ఉండి కొట్లాడండి. మీకు కూడా ఏం పదవులు వస్తున్నాయి? కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నాయా? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారా? ఎంపీలు ఇస్తున్నారా? మరి ఈ కుల వృత్తులకు 42% మంత్రి పదవులు ఇస్తున్నారా? 42% కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారా? ఉండేది వాళ్ళు ఇంకా 2.5 ఏండ్లే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ముఖ్యమంత్రి, మళ్ళీ మేము వస్తాం. మీరు చేయకపోతే మోపెళ్ళు కావచ్చు, మీవన్నీ కూడా మేము తీరుస్తాం ఖచ్చితంగా. కానీ అప్పటి వరకు సాధ్యమైనంత వరకు మేము కూడా కొట్లాటం చేసి ఆ హామీలన్నీ నెరవేరుస్తాం. వృత్తి నిర్బంధానికి గురి అయింది తెలంగాణ రాష్ట్రంలో. బైండర్లు ఎత్తేయాలి. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి. వెంటనే ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ఠించాలి. ఆత్మ గౌరవ భవనము కట్టాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ఎక్స్గ్రేషియా వెంటనే చెట్టు మీదకెళ్ళి పడ్డ గీత కార్మికులకు ప్రభుత్వం ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. మళ్ళా గీత కార్మికులకు 4,000 పెన్షన్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము. గీత వృత్తి ఎంబడే రక్షింపబడాలి. నిర్బంధం ఎత్తేయాలి. జంట నగరాలలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో బందున్న కళ్ళు దుకాణాలను తెరిపించాలని ఈ వేదిక ద్వారా కళ్ళు గీత కార్మిక సంఘము మరియు తెలంగాణ గౌడ కళ్ళు సంఘాల సమన్వయ కమిటీ ఈ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిష్కారం కావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం క్రితం బడ్జెట్లో 70 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంతవరకు అవి కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. 17 కోట్ల వరకే ఇప్పుడు ఖర్చు పెట్టారు. మిగతా వెంటనే ఈరోజు విడుదల చేసి కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని, అదేవిధంగా రేపు మార్చి బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కల్లుగీత కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి. వారి వృత్తిని రక్షించబడటానికి, కల్లుకి మార్కెట్ సౌకర్యం కల్పించడానికి ఇవాళ ఖర్చు పెట్టాలి. గౌడ యువతీ యువకులు చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారు. ఇవాళ నందరం యాదాద్రి భువనగిరి జిల్లా నందరం కేంద్రంలో తాటి ఈత ఉత్పత్తుల కేంద్రం రెడీగా 8 కోట్ల రూపాయలు పెట్టి రెడీ అయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. తక్షణం ప్రారంభం చేయాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కల్లు గీత కార్మికులు ప్రమాదాలు నివారించడానికి కాటమయ రక్ష సేఫ్టీ కిట్ని తక్షణం గీత వృత్తి చేసే కల్లు గీత కార్మికులందరికీ ఇవ్వాలి. ఇవన్నీ బడ్జెట్లో నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతా ఉన్నాం. మా వెంట అన్ని చేతి వృత్తులు, అన్ని రకాల వృత్తి సంఘాలు మొత్తం కూడా ఏకదాటిపై మేము రాష్ట్ర వ్యాప్తంగా కదం దొక్కడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం 105 మంది ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2025లో పెట్టినటువంటి బడ్జెట్లో 70 కోట్లు మాత్రమే కేటాయించారు. అవి కూడా 17 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఈ 30వ తారీఖు లోపు మొత్తం ఖర్చు పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్రేషియోకి సంబంధించి 850 మంది ఉన్నారు. వాళ్ళకి 14 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
2000 పెన్షన్ని 4000కు పెంచుతామని, ఎక్స్రేషో 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. ఆ చెప్పినటువంటి మాట ప్రకారం వెంటనే పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 14 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వానికి, అధికారులకి అనేక సార్లు తెలియజేశాం. జిల్లాలో నిరాహార దీక్షలు చేపట్టాం. ఒక సూర్యాపేటలో పెద్ద ఎత్తున గీతన్నల రణబేరి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు మేమంతా కూడా నిరాహార దీక్ష చేపడుతున్నాం. అయినా కూడా ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడించడానికి కూడా కల్లుగీత కార్మిక సంఘం సిద్ధం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కమ్మలతో కళ్ళు మండవలో బావి వ్రతాలతో ఊరి ముచ్చటలో, తాటి కమ్మలతో కళ్ళు మండవలో బావి వ్రతాలతో ఊరి ముచ్చటలు, కులము మతము మాకు లేదు, ధనిక బీద తేడాను లేదు, కులము మతము మాకు లేదు, ధనిక బీద తేడాను లేదు, అందరిని సమానంగా ఆదరించే వాళ్ళము, అందరిని సమానంగా ఆదరించే వాళ్ళము, బాయ్ బాయ్ అంటూ బతికేటి వాళ్ళము, కత్తినూరే కత్తినూరె టొల్లము వరవరనే, కత్తినూరె టొల్లము కళ్ళు గీత టొల్లము కపటము లేని వాళ్ళము, కత్తినూరె టొల్లము కళ్ళు గీత టొల్లము కపటము లేని వాళ్ళము. మోకు ముస్తాదురా కబడి, చాల్మోకు ముస్తాదురా కత్తి కబడి, పెద్ద ఆయుధాలు ఎన్నమా చేతులున్నరా, మంచికే వాడతాం మానవత తాటతం పాపన్న వారత సాలమురా, సామిక రాజా తాపకులం కష్టాన్ని నమ్ముకునే జాతి మాదిరా, కత్తినూరే 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 అన్న కత్తినూరే టోళ్ళము కళ్ళు గీసే టోళ్ళము కప్పటం లేని వాళ్ళము.